భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్, అమెరికా వ్యోమగామి బుచ్ విల్మోర్లు అంతరిక్ష కేంద్రం నుంచి భూమి మీదకు వచ్చేందుకు రంగం సిద్దమైంది. ఈ నెల 19న తెల్లవారుజామున 3 గంటలకు వ్యోమగాములిద్దరూ క్రూ డ్రాగన్ క్యాప్సూల్లో పుడమిపైకి రానున్నారు. ఈ మేరకు నాసా సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రకటించింది. రేపు ఉదయం తిరుగు ప్రయాణం ప్రక్రియ మొదలవనుందని తెలిపింది. దాదాపు 9 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, అమెరికా వ్యోమగామి బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమిని చేరుకోనున్నారు. భారత కాలమానం ప్రకారం ఈ నెల 19న ఉదయం 3 గంటలకు ఇద్దరు వ్యోమగాములు భూమి మీదకు రానున్నారు. ఈ మేరకు నాసా సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రకటించింది. క్రూ డ్రాగన్ వ్యోమనౌక హ్యాచ్ మూసివేత ప్రక్రియ అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10:45 మొదలవుతుందని నాసా వెల్లడించింది. మంగళవారం అర్ధరాత్రి 12:45 అంతరిక్ష కేంద్రం నుంచి క్యూ డ్రాగన్ వ్యోమనౌక అన్డాకింగ్ ప్రక్రియ ప్రారంభమై 1:05 పూర్తవుతుందని తెలిపింది. అనంతరం అదే రోజు సాయంత్రం 5:11 భూ కక్షలోకి చేరుకుని 5:57 ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాల్లో స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ ల్యాండ్ అవుతుందని పేర్కొంది. అంటే భారత కాలమానం ప్రకారం ఈ నెల 19న తెల్లవారుజామున 3 గంటలకు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు భూమి మీదకు రానున్నారు. గతేడాది జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్ లో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. ప్రణాళిక ప్రకారం ఈ ఇద్దరు వ్యోమగాములు వారం రోజులకే భూమికి చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమిని చేరుకుంది. దీంతో వారు 9 నెలలుగా ISS లోనే చిక్కుకుపోయారు. వారిని తిరిగి భూమి మీదకు తీసుకొచ్చేందుకు నాసా స్పేస్ ఎక్స్ వ్యోమనౌక క్రూ డ్రాగన్ ను ISS కు పంపించింది. అది ఆదివారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమైంది. ఫలితంగా సునీతా విల్మోర్ల రాకకు మార్గం సుగమమైంది. వారితో మరో 2 వ్యోమగాములు భూమి మీదకు రానున్నారని నాసా తెలిపింది.